అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మరో 3 కొత్త వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ మాథూర్ పాల్గొన్నారు. ఇప్పటికే 2 వంతెనలను అధికారులు పూర్తి చేశారు. మరో 3 వంతెనలను నిర్మించి రోడ్లకు అనుసంధానం చేయనున్నారు. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయం కొత్త వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుందని ఎంపీ తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి 3 బ్రిడ్జీల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ నిధుల సమీకరణలో మరి కూటమి నాయకులుగా మేము, జిల్లా కలెక్టర్ గారు అందరి సహకారంతో టీఎస్ఆర్ నిధులను తీసుకొచ్చి ఈ 3 బ్రిడ్జీలని వేళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ 3 బ్రిడ్జీలు కాలువ నీరు వదిలే లోపల నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి. ఇంతకు ముందు గత సంవత్సరము 2 బ్రిడ్జీలను కట్టాము. ఇప్పుడు ఒక 3 బ్రిడ్జీలు శంకుస్థాపన చేశాము. ఈ 5 బ్రిడ్జీలతో బండార్లంక వైపు కానీ, రాజమండ్రి వైపు కానీ, ముక్కామల వైపు కానీ వెళ్ళే ట్రాఫిక్ను మొత్తం ఇవాళ క్లియర్ చేయబోతున్నాం. ఈ బ్రిడ్జీలు మొత్తం అన్ని ఒక 6 నెలల్లో పూర్తి చేసిన తర్వాత ఈ పక్క పూర్తిగా ట్రాఫిక్ నియంత్రిస్తూ మరి తర్వాత నల్ల వంతున, ఎర్ర వంతున కాలం మీద ఉండే ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయడానికి అక్కడ మళ్ళీ మరోసారి బ్రిడ్జిల్ని పెట్టే కార్యక్రమం తీసుకుంటాం. ఈ అభివృద్ధికి అంతటికీ కారణం, ఈ అభివృద్ధికి మొత్తానికి కారణం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో కొద్దో గొప్ప ఈవేళ డబ్బులు వస్తున్నాయంటే కారణం కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు తీసుకురావడానికి ప్రముఖంగా కృషి చేసినటువంటి యువ నాయకులు లోకేష్ గారు, అలాగే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా అమలాపురం అభివృద్ధిలో వారి సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరి యొక్క నాయకత్వంలో ఈవేళ బ్రిడ్జ్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 3 బ్రిడ్జ్లు కూడా చాలా వరకు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంట్లోని ఎప్పటి నుంచో ఉంటున్న ట్రాఫిక్ సమస్యని ఈ రోజు ఈ వంతెనలు కానీ పూర్తయిన సమయంలో అయిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ సమస్యని చాలా పరిష్కారం చూపిస్తుందని, అదే విధంగా చాలా వరకు ఈ అమలాపురం నియోజకవర్గంలోని మాస్టర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఒక హెడ్ క్వార్టర్స్ గా నిర్వహిస్తున్న అమలాపురం నియోజకవర్గానికి మనం ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్య లేకపోతే చాలా వరకు ఇక్కడ ప్రజలు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఇవే కాకుండా చాలా వరకు ఈ ప్రాంతంలోని ఎప్పుడన్నా సరే మనం చూస్తాం, హెడ్ క్వార్టర్స్ లోనే అయితే మాత్రం మనకి హాస్పిటల్ వైపు అయినా సరే లేకపోతే చాలా వరకు రావాల్సిన అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఉన్నది. ఈ మిగతా పక్కనున్న జిల్లాలు అయితే మన కాకినాడ అయినా లేకపోతే రాజమహేంద్రవరం అయినా ఆ విధంగా ఇది ఒకటి రూపొందించాలని చెప్పి చాలా వరకు అనేక కీలక పాత్ర మన స్థానిక ఎమ్మెల్యే గారు ఐతభద్ర ఆనందరావు గారు, అలాగే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మన అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఈ అభివృద్ధి అనేది ఒక ప్రయారిటీ బేసిస్ గా మనం పూర్తి చేస్తున్నాం. బ్రిడ్జ్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.